ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరు వింటున్న ఈ యొక్క వర్తమానాలు ఉదయకాలమందు అందరికీ దయచేసి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీ కామెంట్స్ని తెలియచేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. అలాగే వారంలో దాదాపు 2-3 వర్తమానాలు 1 అవర్ వినలేరని సండే వర్తమానాలు 15 minutes 20 minutes పంపిస్తున్నాం. దయచేసి అవి కూడా వినండి, అందరికీ షేర్ చేయమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాం. ఖాళీ సమయంలోనైనా మీరు వినమని మనవి చేస్తున్నాము. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అందరికీ నోటెడైనటువంటి మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభు ఆనాటి ప్రజలతో ప్రభు పలికిన మాటలు. ఆయన విస్తారమైన అద్భుతాలు ఏ ప్రాంతంలో చేశారో ఆ ప్రజలు మారు మనసు పొందకపోవడం చూసి ఆ పట్టణాలను గద్దించారు. ఆ తదుపరి ఆ మాట ఇప్పుడు మనం చదువుకున్న మాటను ప్రభు మాట్లాడారు. సమస్త ప్రజలు, భారం మోస్తున్న సమస్త జనులారా అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు ప్రభు. సమస్త ప్రజలు, భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదు, తెలుపు నలుపు వివక్ష ఏమీ లేదు, ఈ దేశము ఆ దేశము అంటూ పక్షపాతం లేదు. సకల జనులను ప్రేమ హస్తాలతో ఆయన ఉదయకాలం ముందు మిమ్మల్ని అందరినీ కూడా తన దగ్గరికి పిలుస్తున్నారు. నా దగ్గరికి వస్తే మీకు చక్కటి విశ్రాంతి దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది లేకుండా మీరు ఈ ఉదయకాలం ఉన్నట్లయితే నా దగ్గర రండి అని ప్రభు పిలుస్తున్నారు. కనుక ఆయన దగ్గర మాత్రమే మీకు జీవితాలలో నెమ్మది కలుగుతుందని మీరు గమనించాలి. ప్రభు నీకు కలిగిన భారాలన్నీ ఎత్తివేస్తారు, అది నిజమే. కానీ ఆ భారములు మనం ఆయన మీద మోపాలి. నీ భారము యెహోవా మీద మోపము అంటూ బైబిల్లో వ్రాయబడి ఉన్నది కదా. భారాలు మోసే ఆయనపై మన విశ్వాసంతో మోపాలి. ఒక భక్తుడు ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు, నాకే ఈ కష్టాలు, నాకేనా ఈ బాధలు, అందరూ బాగున్నారు, నిజంగా దేవునికే నా మీద ప్రేమ లేదు, నేను తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు అంటూ తనను తాను నిందించుకుంటూ దేవుని కూడా నిందిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు అతని కల వచ్చింది. ఆ కలలో ఇతడే 2 పెద్ద మూటలు కుడివైపున భుజంపై ఒకటి, ఎడం భుజంపై మరొకటి ఎత్తుకొని ఆయాసపడుతూ సొక్కుతూ సోలుతూ నడుస్తున్నాడు. అంతలో ఒక దూత అతని యొద్ద ప్రత్యక్షమై, ఏంటి నాయనా ఆ మూటలు అంటూ ప్రశ్నించింది. అందుకు అతడు అంటాడు, ఈ భుజం మీద ఉన్న మూట గడిచిన కాలపు చింత, మరో భుజం మీద ఉన్న మూట భవిష్యత్ కాలపు చింత అని జవాబిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తితో దూత అంటుంది కదా, నాయన గడిచిందేదో గడిచిపోయింది, గడిచిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించటం వ్యర్థం కదా, కాబట్టి ఈ మూటతో నువ్వు ఇబ్బంది పడకూడదు అని ఆ మూటను ఎత్తి దూరంగా పారేస్తుంది. ఇకపోతే 2వ మూట అంటే భవిష్యత్తును గూర్చిన చింత, రేపేం జరుగుద్దో అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు. రేపు అన్నదానికి రూపు లేదు గనక ఆ రాబోయేది కూడా రాకమునిపే ఇప్పుడే ఆ మూటను మోసి బాధపడడం తెలివి తక్కువతనం. కాబట్టి నీవు ఈ మూటతో బాధపడకూడదు, దానిని కూడా దూరంగా వేసేయి అని ఈ కుడివైపునున్న ఆ మూటను కూడా దూరంగా వేయించేస్తుంది. క్షేమముగా ఏ బాధ లేకుండా
నా వెంట వచ్చాయి నా దూత ఆ వ్యక్తిని తీసుకొని వెళుతూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, చాలా దూరం వెళ్ళిన తర్వాత దూత వెనక్కి తిరిగి చూస్తే ఆ భక్తుడు కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు. మరలా దూత వెనక్కి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, ఈ భక్తుడు విసిరి పారవేసిన ఆ 2 మూటలు వెదకి మళ్ళా 2 భుజాల మీద పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భారము దేవుని మీద మోపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఇందాక దాకా ఎడం భుజం మీద ఒక మూట ఉంది కదా, అంటే గత కాలపు మూట అది. నేను చెల్లించవలసినటువంటి బిల్లులు, తీర్చవలసినటువంటి అప్పులు, కట్టవలసిన ఫీజులు అనే మూట. అంటే గతములో కొన్ని పరిస్థితులు బట్టి ఆ మూట మోసాడు. గతం అనేది ఇంక వృధా, వదిలేయటమే. రెండోది, భవిష్యత్తును గూర్చిన ఆలోచన. చాలా మందికి గతం జరిగిపోయింది, దాన్ని ఆలోచించుకుంటూ దాని గురించి చింతిస్తూ ఉంటారు. ఆ మూట వద్దు అంటుంది దూత. గతం గురించి ఇంకా నువ్వేమీ చేయలేవు, జరిగిన నష్టం జరిగింది. ఇప్పటి నుంచి మంచిగా ఈ భవిష్యత్తును గురించి, అంటే ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు చాలామంది. భవిష్యత్తులో నా పిల్లలు నన్ను చూస్తారా, నాకు అనారోగ్యం వస్తే నా దగ్గర డబ్బులున్నాయా, ఎక్కడెక్కడికో ఆలోచించి, భవిష్యత్తు కోసం ఆలోచించి ఇప్పుడే జీవితాన్ని పాడు చేసుకునేవారు ఉన్నారు. కనుక ఈరోజు ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సింది, జరిగిపోయినగా దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేయమాకండి. జరిగిపోయింది, పిల్లల చదువులైనా లేకపోతే మరొకటైనా జరిగింది, ఇంకా మనం ఏమి చేయలేం. ఆ మూటను ప్రక్కన వేసేయండి. భవిష్యత్తు గూర్చి అనగా దేవుడు అన్నాడు, నీ భారము నా మీద మోపము అన్నారు. కనుక మనం ఆలోచించి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించుకొని మనం బాధపడే కంటే మన మూట, మన భారము ప్రభు మీద వేస్తే అది ఎంతైనా కానీ మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈ ఉదయకాలం ముందు ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి అంటే నీ భారము యెహోవా మీద మోపండి. మీకు కలిగిన భారం, సమస్య, కష్టం, ఏ వేదనైనా ఆయన మీద వేయండి. ఆయన అన్ని బరువులు మోయగలిగిన వాడు. ఎంతమంది బరువులైనా, ఎన్ని భారాలైనా మోయగలిగిన వాడు ఆయన. నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వడానికే ఆయన ఉన్నారు గనక అన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. జీవితంలో నెమ్మది, విశ్రాంతి ఆయన దగ్గరే. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఉదయకాలమును బట్టి మీకు కొందనాలు. ఎవరి జీవితాలు భారమును మోస్తున్నారో నా దగ్గరికి రండి, మీ భారాలన్నీ నా భుజం మీద వేయండి అని మీరు చెప్తున్నారు. ఇంత చక్కని దేవుడు ఈ లోకంలో మాకెవ్వరూ కూడా లేరు. మా బరువులన్నీ మీరు మోస్తూ, మా కష్టాలన్నీ మీరు మోస్తూ మమ్మల్ని ప్రశాంతంగా జీవింపచేయడానికి, ఆహ్లాదకరంగా జీవించడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఆ కాలంలో ప్రభువా మీరు నాయన ఈ మాటలు మాట్లాడారు. ఈరోజు కూడా ఆ మాటలు ప్రభువా సజీవంగానే ఉన్నాయి. కనుక ఈ ఉదయకాలం ముందు జరిగిన దానికోసం ఎవరైతే ఈ ఉదయకాలం ముందు వేదనతో, ఆందోళనతో ఉన్నారో ప్రతి ఆందోళన, ప్రతి కలవరం నుండి వారు బయటికి రావడానికి, భవిష్యత్తును గూర్చిన చింత ప్రభువా, భవిష్యత్తును గూర్చి మీరు మా కోసం ఆలోచిస్తున్నారు. మాకంటే మీరు ఎక్కువ ఆలోచిస్తారు ప్రభువా. మీకంటే ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ప్రభువా. అందును బట్టి ఉదయకాలం ముందు మీకే వందనాలు. కనుక వారి కుటుంబము, వారి పిల్లలు, పెళ్ళిళ్ళు, వారి యొక్క ఆరోగ్యము, వారి గృహాలు, వారి చదువులు, భవిష్యత్తులో అన్నీ కూడా మీరే వారికి మేలు చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నాము. ఈ ఉదయకాలం ముందు ఈ ప్రార్థనలు ఏకీభించుతున్న వారికి, ప్రతి వారికి కూడా మేలు, నెమ్మది, దీవెన, ప్రశాంతమైన జీవితాన్ని దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలు, రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలని దీవించి మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు జీవించే కృప దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలం మందు. గాడ్ బ్లెస్ యూ.